వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భార్యాభర్తల మధ్య ఘర్షణ విషయంలో భార్య తరపు బంధువులు చేసిన దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి మండలం కటివరం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కటివరం గ్రామం సచివాలయం 2 పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన భార్యాభర్తలు వాసు వేణుల మధ్య జరిగిన ఘర్షణ విషయంలో భార్య వేణుల తరపు బంధువులు వాసుపై దాడి చేయగా తీవ్ర గాయాల పాలయ్యి మృతి చెందినట్లు రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇరవై 5/12/2023 రాత్రి అర్ధరాత్రి 11:30-12 గంటల సమయంలో కటివరం సచివాలయం 2 ఏరియాలోని ఎస్సీ కాలనీలో కేరా వాసు అనే అతన్ని వాళ్ళ వైఫ్ తాలూకు బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు చిన్న విషయంలో గొడవపడి ఆ వాసు అనే అతన్ని వాళ్ళ బంధువులైన నాగరాజు, శశి మరియు ప్రకాష్, జయంత్ అనే కుర్రాళ్ళు కత్తితో పొడిచి సివియర్ ఇంజురీస్ చేశారు. అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు ఆ అబ్బాయి ప్రాణాలు విడవడం జరిగింది. దాని మీద ఆ అబ్బాయి యొక్క మేనమామ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అడ్డు వెళ్ళినప్పుడు అతనికి కూడా హెడ్ ఇంజురీ అయింది కర్రలతో కొట్టడం వల్ల. అతను ఇచ్చిన స్టేట్మెంట్ మీద మర్డర్ కేసుగా నమోదు చేసి తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ కేసు పైన అందులో పార్టిసిపేట్ చేసిన ముద్దాయిల కోసం టీమ్స్ 2 టీములు పెట్టి గాలిస్తున్నాం. వాళ్ళని త్వరలో పట్టుకొని తర్వాత ఏం జరిగింది, అసలు కారణం దేనివల్ల చంపాల్సింది వచ్చిన విషయాన్ని మీడియా ప్రముఖంగా తెలియజేస్తామని తెలియజేయడం. స్థానిక గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ ఆఫీసు వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాని కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ బొల్లిముంత కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమాజ స్థాపన కోసం 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల రాజకీయ పర్వాన్ని పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుందని అన్నారు. బలహీన బడుగు వర్గాల హక్కుల కోసం పోరాడుతుందని, తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎర్ర జెండా రెపరెపలాడడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సిపిఐ పార్టీ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు, సీతారామయ్య, ఏఐఎస్ఎఫ్ తెనాలి అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరి సాయి, సిపిఐ పార్టీ నాయకులు కోలా శేఖర్, పాసం రాఘవ, నరేంద్ర, ఏఐఎస్ఎఫ్ నాయకులు వివేక్, యశ్వంత్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్, బిల్లా, కుర్రా పవన్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఈరోజు అర్ధరాత్రి నుంచి కొన్ని కోట్ల మంది శ్రామికులు, కార్మికులు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ దేశంలో దోపిడీ మీద, దౌర్జన్యం మీద, అన్యాయం మీద, అణిచివేతలకు వ్యతిరేకంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 99 సంవత్సరాలుగా బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా, నిజాము నవాబుకు వ్యతిరేకంగా భారతదేశంలో అత్యున్నతమైన ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో మార్క్సిజం, లెనినిజం అజేయమని నమ్మి ఆ సిద్ధాంతాల ప్రతిపాదిక మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఒక ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అది 99 సంవత్సరాలు నిర్వహించుకుంటుంది. అది 1000 ఏళ్ళు కూడా నిర్వహించుకుంటూ ఉంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తారీఖున ఆవిర్భవించి దేశ స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి జమీందారీ జాగీర్ విధానాలని నుంచి ప్రజలను కాపాడుకుంటూ అదేవిధంగా పోరాటాలు ఎన్నో చేసి ఈ స్థాయికి నిలబడింది. ఈరోజు ప్రస్తుతం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చూసుకుంటా ఉంటే అమరావతి రాజధాని ఏర్పాటు చేయమని చెప్పి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఆకాంక్షని ఈరోజు తొంగలో తొక్కి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకి ఒక చెంబు నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు 25 ఎంపీ సీట్లు మాకు ఇస్తే ఈ రాష్ట్రాన్ని సుసన్న పరిపాలనగా చేస్తాను, అమరావతి రాజధానిగా కొనసాగిస్తాను, ప్రత్యేక హోదాని మీ రాష్ట్రానికి తెచ్చిపెడతానని చెప్పి ఈరోజు ఎన్నో సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నుండి నిరవధిక సమ్మెలోకి దిగారు.
మున్సిపల్ కార్మికుల వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు చేపట్టిన నిర్వాహక సమ్మెలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల్లో కొనసాగింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 అందించాలని, ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తొంభై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీ కార్మికులు నిరవధిక సమ్మె మొదటి రోజులో ఉండారు. ఈ సమ్మెకి ముందుగా గత 5-6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకి మా కోరికల పత్రాన్ని ఇవ్వటం జరిగింది, గుర్తు చేయటం కూడా జరిగింది, చర్చలకు పిలవమని అడగటం కూడా జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేనందువల్ల గత్యంతరం లేక మేము సమ్మెలోకి వెళ్తున్నాం. ఈ సమ్మె సందర్భంగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. రోజు ఉదయాన్నే మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి తలుపులు తట్టి విజిలేసి మీ ఇంట్లో ఉండే చెత్త చెదార తీసుకెళ్లేవాళ్ళం, రోడ్డు మీద ఉండే చెత్తార ఎత్తుకెళ్ళేటువంటి వాళ్ళం, మురికాలను శుభ్రం చేసేవాళ్ళం. ఇవాళ నుంచి మేము రాలేకపోతున్నాం. దయచేసి అందుకు మేము కాదు కారణము, ప్రభుత్వమే కారణం. మీరు అర్థం చేసుకుని సమ్మె విరమింపజేయడానికి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేమందరం మిమ్మల్ని 2 చేతులు జోడించి కోరుతున్నాం. మున్సిపల్ కార్మికులంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మెకి వెళ్తూ ఉన్నాము. మరి సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మన కార్మికులందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మా అందరికి కనీస వేతనం 26,000తో పాటు డిఏ వర్తింపు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి పట్టణం విస్తీర్ణకు అనుగుణంగా కార్మికుల యొక్క సంఖ్యను కూడా పెంచాలని మేము గత 15 సంవత్సరాల నుంచి కోరుతూ ఉన్నాం. కానీ కార్మికుల సంఖ్య పెరగట్లేదు. కానీ ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది, పట్టణం విస్తరిస్తూ ఉంది. కాబట్టి అది కూడా మాకు పెద్ద ఎత్తున పరిభారం కలుగుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా కార్మికుల యొక్క సంఖ్య కూడా పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిటైర్మెంట్ అయిన తర్వాత ఉట్టి చేత్తో మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాలు నిండిని అని చెప్పి మమ్మల్ని తొలగిస్తూ ఉన్నారు. వాళ్ళ స్థానంలో మా బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాడ్యుటీ, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెనాలి మండలం కటివరం గ్రామంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వంగవీటి రంగ విగ్రహానికి టీడీపీ, జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని, కోట్ల మంది ప్రజల అభిమానం రంగాకి సొంతమని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్, మంచాల సురేష్, కంచెర్ల ఏడుకొండలు శేషగిరి, సోమరౌతు సతీష్, మాలకొండల రాజు, తోట పానకాలరావు, పోకల రమేష్, నాగం సురేష్, నాగం వెంకటేశ్వరరావు, మంచాల రామకృష్ణ, పసుపులేటి శ్రీను, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, పీడిత దాడిత దీన బలహీన వర్గాల బాంధుడు, గుండె గుండెలో గూడు కట్టుకున్నవో నిండు గుండెగల త్యాగధనుడు, చరిత్ర కందని స్వర్గీయ రాధా సోదరుడు, విజయవాడ నగర శాసనసభ్యుడు, అమరుడు, జీవితకాలపు సమరుడు. 1988 డిసెంబర్ 26 సోమవారం ఉదయం ఓ ప్రభాత బాలుడు అస్తమించాడు, ఓ బాలచంద్రుడు అదృశ్యమయ్యాడు. విజయవాడలో ఆ వీరుడు నెలకొరిగాడు. చరిత్ర మళ్ళా తిరగబడింది, ధరిత్రి మరోసారి కంపించింది, యావత్ భారతదేశం ఆగిపోయింది, మానవత్వానికి తెరపడింది. కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉన్నవాడు, లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నవాడు, వేలాదిగా ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్నవాడు శ్రీ వంగవీటి మోహన రంగ. అలాంటి రంగ ప్రాణాలకు రక్షణ కల్పించమంటే పట్టించుకోలేదు ఆనాటి ఆ ప్రభుత్వం.
మన రాష్ట్రానికి తలమానికమైనటువంటి ఒక మహానగరంలో, విజయవాడ నగరంలో ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి మహానాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కటివర గ్రామంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఘన నివాళిని అర్పించడం జరిగింది. ఆ రోజు ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిబడినటువంటి జాతుల హక్కుల కోసం, వారి బాధ్యతలు నెరవేర్చే దానికోసం ఈ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి, మనిషి కూడా సమానమనే ఉద్యమంలోనే ఆయన ముందుకు నడిపించినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈ సమాజంలో ఎవరైతే అణగదొక్కబడ్డారో, ఎవరైతే అణిచివేయబడ్డారో వారి హక్కుల కోసం, వారి ప్రాధాన్యత కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భార్యాభర్తల మధ్య ఘర్షణలో భార్య తరపు బంధువుల దాడిలో భర్త మృతి. పట్టణంలో ఘనంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాలు. నివాళులు అర్పించిన రాజకీయ పార్టీలు, కాపు సంఘ నేతలు. సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మెలోకి దిగిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.